హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు. స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక 10-12 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి అలాగే వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ పేస్ట్ ఇలా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక టమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి వేగేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ మెంతులు, 5-6 ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 12 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, టమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, మనం ఇందాక మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా పొడి 2 టేబుల్ స్పూన్. మసాలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ సైడ్కి వచ్చాక ఇప్పుడు చింతపండు పులుసుని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి గిన్నెని కదుపుకుందాం. ఎందుకంటే చేపల పులుసుకి గరిట పెట్టి తిప్పకూడదు. ఇలా కదుపుకుంటేనే మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ గిన్నెని ఒకసారి తిప్పుకుందాం.
ఇలా బాగా తిప్పుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ముక్క అనేది చితికిపోదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, చేప ముక్క అనేది చితికిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.